నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాల నియోజకవర్గ పరిధిలోని రామాపురం వాడరేవు తదితర సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధిపై అసెంబ్లీలో ప్రస్తావించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య, రామాపురం బీచ్ పర్యాటక అభివృద్ధిపై సభలో సుదీర్ఘంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఛత్రపతి శివాజీ సేవా సంఘం ఆధ్వర్యంలో చీరాలలో చావా సినిమా ఉచిత ప్రదర్శన, పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, చావా సినిమాకు మద్దతుగా నినాదాలు। చీరాల రోటరీ క్లబ్ ప్రతినిధుల దాతృత్వం, నియోజకవర్గంలోని నిరుపేద బాలికలకు సైకిల్స్ పంపిణీ చేసిన క్లబ్ ప్రతినిధులు। చీరాల నియోజకవర్గ పరిధిలోని రామాపురం వాడరేవు తదితర సముద్ర తీర ప్రాంతాలను పర్యాటక రంగంగా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలపై చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఏపీ శాసనసభలో ప్రస్తావించారు। మరీ ముఖ్యంగా బాపట్ల సూర్యలంకకు తీరం నుంచి అనుసంధానంగా ఓ కనెక్టివిటీ రోడ్ సైతం ఏర్పాటు చేస్తే తీరా ప్రాంతం మరింతగా అభివృద్ధి సాధిస్తుందన్న దాన్ని సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు। చీరాల నియోజకవర్గ పరిధిలోని రామాపురం వాడరేవు తదితర సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధిపై చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ క్వశ్చన్ అవర్ లో మాట్లాడారు। ముఖ్యంగా బాపట్ల సూర్యలంక తీరం నుంచి అనుసంధానంగా ఒక కనెక్టివిటీ రోడ్ సైతం ఏర్పాటు చేస్తే తీరా ప్రాంతం మరింతగా అభివృద్ధి సాధిస్తున్న దాని సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు। ఇదే క్రమంలో రామాపురం బీచ్ పర్యాటక అభివృద్ధి కోసం తీరంలో ఏర్పాటు చేయాల్సిన కనీస మౌలిక సదుపాయాలపై ప్రస్తావించారు। ఈ క్రమంలోనే తీర ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక సబ్ స్టేషన్, మెరైన్ పోలీస్ స్టేషన్, సూర్యలంక నుండి రామాపురం బీచ్ ను అనుసంధానం చేస్తూ కనెక్టివిటీ రోడ్డు ఏర్పాటు తదితర అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించారు। రామాపురం బీచ్ బాపట్ల జిల్లా, మైనంపాడు బీచ్ నెల్లూరు। అయితే ఇందులో రామాపురం బీచ్ గురించి ఇది చీరాల్లో ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను। సో ప్రభుత్వం వారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు। గత గవర్నమెంట్లో కనీసం బీచ్ని ఎక్కడ కూడా క్లీన్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు। ఎవరైనా బయటకు వచ్చి ఆ యొక్క చీరాల వస్తే మళ్ళీ వెనక్కి వెళ్తారో కూడా లేని తెలియని పరిస్థితి నుంచి చాలా వరకు మేము దాన్ని సిమ్మర్స్ ద్వారా అలాగే అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దడం జరిగింది। అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు అక్కడ కొన్ని సౌకర్యాలని మెరుగుపరిచినట్లుగానే అయితే అంటే అక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళు అలాగే కరెంటు విషయంలో మంత్రి గారు అక్కడ ఒక సబ్ స్టేషన్ ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది। అలాగే ఒకే ఒక్క పోలీస్ స్టేషన్ ఈపురపాలెం ఉంది। ఆ ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ మొత్తం ఏరియాని ప్లస్ బీచ్ని చూడాలంటే కష్టంగా ఉంది కాబట్టి అక్కడ ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది। అలాగే మరి ఇక్కడ వచ్చేటప్పటికి మాకు ప్రధానంగా ఒక ఎక్సలెంట్ రోడ్డు 216 నేషనల్ హైవే, ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు ఒక హైవే ఉంది। రీసెంట్గా ఒక హైవే అనౌన్స్ చేశారు, అది 167A అనేటువంటిది పిడుగురాల నుంచి వాడరేవు వరకు ఒక నిర్మాణం జరుగుతుంది। అయితే మేము కోరేది ఏంటంటే చీరాల రామాపురం బీచ్ నుండి బాపట్ల సూర్యలంక వరకు ఒక రోడ్డు కనెక్టివిటీ గాని ఇచ్చినట్టుగా గాని ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమాను చీరాల పట్టణంలోని మోహన్ థియేటర్లో ఛత్రపతి శివాజీ సేవా సంఘం చీరాల శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రదర్శించారు। స్వరాజ్య స్థాపన కోసం మరాఠా చక్రవర్తులైన శివాజీ సంభాజీ చేసిన సాహసాలు యావత్తు భారతీయులకు స్ఫూర్తిదాయకమని పలువురు ఛత్రపతి శివాజీ సేవా సంఘం చీరాల శాఖ నేతలు అన్నారు। ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమాను చీరాల పట్టణంలో మోహన్ థియేటర్లో ఛత్రపతి శివాజీ సేవా సంఘం చీరాల శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రదర్శించారు। ఈ క్రమంలో సినిమా ప్రదర్శనను పట్టణంలో హిందూ బంధువులతో పాటుగా ఛత్రపతి శివాజీ సేవా సంఘం, బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, విహెచ్పీ, హిందూ చైతన్య వేదిక తదితర సంఘాల ప్రతినిధులు తిలకించారు। ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ స్వరాజ్య స్థాపన కోసం మరాఠా చక్రవర్తులైన శివాజీ సంభాజీ చేసిన ధైర్య ఘటనలు సినిమాలో పొందుపరిచారన్నారు। తండ్రి శివాజీ అడుగు జాడలో నడుస్తూ స్వరాజ్య స్థాపనకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ చేపట్టిన యుద్ధ వ్యూహాలు యువతకు ఆదర్శమన్నారు। ఇటువంటి సినిమాను ప్రతి ఒక్కరు చూసి ప్రోత్సహించారన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మువ్వల వెంకటరమణారావు, బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు నాసిన మణికుమార్, ఛత్రపతి శివాజీ సేవా సంఘం సభ్యులు కొన్నిపాటి మహేష్, వేమల వెంకటేష్, చుండూరు అశోక్ తదితర సంస్థల సభ్యులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈరోజు ఛత్రపతి శివాజీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరియు 6 స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు సినిమా థియేటర్ మొత్తం చావా సినిమాని బుక్ చేయడం జరిగింది। అందరూ పాల్గొన్నారు। ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది గతంలో పాలకులు ఒక మతాన్ని మాత్రమే తెలియజేస్తూ వాళ్ళు మంచి వాళ్ళని చెప్పి ఎంతోమంది
మా యోధుల్ని మరుగున పరచడం జరిగింది. అలాంటి దేశభక్తి కలిగిన వ్యక్తుల్లో ఛత్రపతి సంభాజీ మహారాజ్ అట్లాంటి వ్యక్తి ఈ చరిత్రని కనుమరుగు చేసి మనకు తెలియకుండా చేశారు. ఆ విషయాన్ని ఈరోజు మన సినిమా ద్వారా అందరం తెలుసుకోగలిగాము. ఈ రోజున రోహన్ థియేటర్లో వచ్చినటువంటి సేవా సినిమాని ఛత్రపతి శివాజీ సేవా సంఘ్ సిఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడాను మన యొక్క చరిత్రను తెలుసుకోవాలనే గొప్ప ఆలోచనతోటి ఈ యొక్క సంస్థ వారు మరియు ఇతర సంస్థల వారు కలిసి అందరికీ కూడాను ఈ సినిమాని ఉచితంగా ప్రదర్శన చేయడం జరిగింది. ఈ యొక్క సంస్థ వాళ్ళు నిజంగా మన యొక్క చరిత్ర కనుక మనం తెలుసుకోలేకపోతే మన యొక్క జాతికి మనుగడ అనేటువంటిది ప్రశ్నార్థకరంగా మారబోతుంది. రాబోయే రోజుల్లో అందరూ కూడాను జాతీయ భావాలతో కూడినటువంటి సినిమాలు అందరూ కూడా కేవలం సినిమాలుగా కాకుండా ఇది ఒక చరిత్రగా చూసి చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకోవాలో మీరు అందరూ కూడాను గమనించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి సిఎస్ఎస్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ రోహన్ థియేటర్ లో చావా సినిమా చూడటం జరిగింది. మన హిస్టరీని ప్రజలందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి మన వీళ్ళంతా ఎంత నరకం అనుభవించి ఎన్ని ప్రాణత్యాగాలు చేస్తే మనకి ఈరోజు ఈ స్వరాజ్యం వచ్చింది. సినిమా చూసినంతసేపు అందరం చాలా ఎమోషన్ అయ్యాము. ఈ సినిమాని పిల్లలందరికీ చూయించి దేశభక్తి పిల్లలందరిలో రగిల్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ చీరాల, క్షీరపురి రోటరీ క్లబ్ చీరాల, వేటపాలెం రోటరీ క్లబ్ల ఆధ్వర్యంలో పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ చిలుకూరి శరత్బాబుల డాక్టర్ అన్నపూర్ణ దంపతుల ఆర్థిక సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో అనేక రంగాల్లో సమాజ హిత, సంక్షేమ, ఆర్థిక, విద్యా, వైద్య రంగాల్లో సహాయ సహకారం అందించడంలో ముందు ఉంటుందని రోటరీ క్లబ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ చిలుకూరి శరత్ బాబు అన్నారు. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ చీరాల, క్షీరపురి రోటరీ క్లబ్ చీరాల, వేటపాలెం రోటరీ క్లబ్ల ఆధ్వర్యంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ చిలుకూరి శరత్ బాబు, డాక్టర్ అన్నపూర్ణ దంపతుల ఆర్థిక సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద బాలికలకు 76 సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ చిలుకూరి శరత్ బాబు మాట్లాడారు. రోటరీ క్లబ్ చీరాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, ముఖ్యంగా విద్యారంగంలోని పేద విద్యార్థులకు ఉచిత సైకిల్స్ ఇవ్వడం, బాలిక సాధికారతగా కృషి చేయడం సంతోషకరమని, విద్యార్థులు బాగా చదువుకొని మంచి ప్రయోజకులై సమాజానికి తమ వంతు సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు చందులూరి బాల వెంకటేశ్వరరావు, నక్కల సురేష్ బాబు, పొలదాసు రామకృష్ణ, డాక్టర్ శరత్ బాబు, బి హేమంత్ కుమార్, మామిడాలి శ్రీనివాసరావు, జీవై ప్రసాద్, సి నరేంద్ర బాబు, గుర్రం రాఘవరావు, డాక్టర్ బాబురావు, భాను ప్రసాద్, నాగమల్లేశ్వరరావు, వెంకట సురేష్, బాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అయితే ఇవాళ కార్యక్రమం ఏంటంటే ఆడపిల్లలకి సైకిల్స్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి స్కూల్కి నుంచి మనకి ట్యూషన్స్ పోవటానికి రావటానికి చాలా చక్కగా వాళ్ళు వాడుకునే విధంగా ఉండేదానికి ఇవాళ 78 మందికి ఈ సైకిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇది రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల, క్షీరపురి చీరాల, వేటపాలెం ఈ 3 క్లబ్ల సౌజన్యంతో చేస్తూ ఉన్నాం. అయితే మెయిన్గా దీనికి ఐడియా రావడానికి కారణం మా మామిడాల శ్రీనివాసరావు, లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గారు. ఆయన ఏంటి ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దాం సార్, ఎట్లా చేద్దాం ఏంటి అనేది నన్ను వెంట పెడతా ఉంటే ఈ కార్యక్రమం తయారైంది. అయితే దీనికి మెయిన్ స్పాన్సరర్స్ నేను, నా భార్య డాక్టర్ అన్నపూర్ణ, మీ ఇద్దరం కలిసి ఈ ఆడపిల్లలకి చేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ఎట్లా అంటే అది యాదృచ్ఛికంగా ఎట్లా వచ్చిందంటే ఇవాళ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవానికి కరెక్ట్గా ఇదే రోజు సైకిల్స్ రావటం, బిగించి రెడీ అవటం, మేము కూడా ఇదే టైంలో మాకు కూడా వీలు కావటం అంతా జరిగింది. ఇది చాలా సంతోషకర విషయం, చాలా శుభకర విషయం కూడా. అయితే ఇవాళ చేస్తున్న కార్యక్రమం ఒక చిన్న కార్యక్రమం. రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా మేము చేసే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని గ్లోబల్ గ్రాంట్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. చీరాలకి, క్షీరపురి చీరాల, వేటపాలెం, అలాగే చుట్టుపక్కల పెదనందిపాడు, పొన్నూరు ఈ క్లబ్స్, ఇంకొల్లు క్లబ్కి, మాటూరు వీళ్ళందరితో కూడా మాట్లాడి రావడం జరిగింది. 30 లక్షల ప్రాజెక్ట్స్ ప్రతి క్లబ్కి ఒకటి చేయాలని చెప్పి డిసైడ్ చేసాం. ఆ క్లబ్ గ్రాంట్ ప్రాజెక్ట్లో మనం ఏదైనా ఇచ్చినప్పుడు మన క్లబ్ తరఫు నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక 30 లక్షల ప్రాజెక్టులో మనం 6-7 లక్షల రూపాయలు మనం ఇవ్వాలి. ఈ 6-7 లక్షల్లో 4 లక్షలు 5 లక్షలు కనుక మన క్లబ్ కనుక స్పాన్సర్ చేస్తే $2,000 అంటే $1,80,000 నా సొంతగా నేను, నా భార్య అన్నపూర్ణ గారు మే ఇద్దరం కూడా ఇస్తాము కాంట్రిబ్యూషన్ అని అందరికీ చెప్తున్నాను. ఇదే కాకుండా రాబో సంవత్సరంలో అంటే మా సంవత్సరం జూలై 1 నుంచి వచ్చే సంవత్సరంలో పిల్లలకి, స్కూల్ పిల్లలకి భారతదేశం మొత్తం మీద ఒక 10 లక్షల కంప్యూటర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాం. అలాగే కుట్టు మిషన్ల ప్రాజెక్టు కూడా ఒకటి రాబోతూ ఉన్నది.
కాబట్టి మళ్ళీ చీరాలకి మళ్ళీ వచ్చి ఈసారి పెద్ద ఎత్తులో ఆ కార్యక్రమం కూడా చేయాలని, ఇంకా ముందు ఇంకా చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జూలై 1కి అవి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషార్ జుడి అధ్యక్షతన సోమవారం జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించారు. నిర్దిష్ట గడువులోపు చట్ట పరిధిలో అర్జీలను పరిష్కరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ జుడి జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషార్ జుడి అధ్యక్షతన సోమవారం జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించారు. కాగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలు, ఇతర పలు సమస్యలతో మొత్తం 89 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ గారితో పాటు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, పీజీఆర్ఎస్ఎల్ ఎస్ఐ శ్రీనివాస్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని చీరాల పట్టణంలోని కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థులకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరీక్షలకు ఉపయోగపడే సామగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మహిళలకు ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థులకు చీరాల ఎన్ఆర్ఎండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో విద్యార్థులకు పరీక్షలకు ఉపయోగపడే 5,000 రూపాయల విలువ కలిగిన సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ భర్త మహాత్మా జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో చదువుకున్న సావిత్రిబాయి పూలే తదనంతర కాలంలో ఎంతో మంది మహిళల్ని విద్యావంతులు చేశారన్నారు. బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి సాంఘిక దురాచరణను ఎదిరించి ఎంతో మంది మహిళల్ని కాపాడారన్నారు. ప్రెసిడెంట్ పోలిదాస్ రామకృష్ణ, చారుగుల గురుప్రసాద్, నారాయణమూర్తి, దర్యా సాహెబ్, డివి సురేష్, రామబ్రహ్మం, శివాంజనేయ ప్రసాద్, డాక్టర్ బాబురావు, వీరాంజనేయులు, ఉపాధ్యాయులు హైమవతి, శ్రీదేవి, ప్రభాకరరావు, కృష్ణారెడ్డి, జయచంద్రబాబు పాల్గొన్నారు. మేడపాలెం సెంటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు ఇటీవల గుంటూరు చెందిన ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల జరిగిన జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్ లో భాగంగా నిర్వహించిన వాలీబాల్ పోటీలో విశేష ప్రతిభ చూపి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు ఇటీవల గుంటూరు చెందిన ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల జరిగిన జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్ లో భాగంగా నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో విశేష ప్రతిభ చూపి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. గుంటూరు ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజీ కళాశాల వేదిక జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్ లో భాగంగా జరిగిన సరితం 2025 పేరిట జరిగిన వాలీబాల్ పోటీల్లో చీరాల సెయింట్ ఆన్స్ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు స్పష్టం చేశారు. పోటీల్లో మొత్తం 26 జట్లతో పోటీ పడిన సెయింట్ ఆన్స్ కళాశాల జట్టు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలపై జరిగిన ఫైనల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇందుకు గాను కళాశాల జట్టుకు 10,000 రూపాయల బహుమతి సైతం పొందినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ రమణమూర్తి, అక్రిడేషన్ డైరెక్టర్ సుబ్బారావు, వివిధ విభాగాధిపతులు విద్యార్థులను అందించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను జేసీ స్వీకరించారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై ప్రజలు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ప్రముఖ్ జైన్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ప్రభుత్వం విధించిన గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ సదస్సులో ప్రజల నుండి వచ్చిన అర్జీలను వారంలోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ పంటల
కోతలు పూర్తయినందున జిల్లాలో నీటి పన్ను వసూలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. క్యూఆర్ కోడ్ కు సంబంధించి జిల్లా అధికారులు, గ్రామ స్థాయిలో సచివాలయ సిబ్బంది అందరూ కూడా కార్యాలయానికి వచ్చే ప్రజలతో క్యూఆర్ స్కాన్ చేయించి వివరాలను నమోదు చేయించాలని ఆయన చెప్పారు. బాపట్ల జిల్లాలో 19,000 మంది సిబ్బంది ఉన్నారని అందరి చేత క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించాలని ఆయన చెప్పారు. జిల్లాలో 2 లక్షల మంది ప్రజలతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించవలసిన లక్ష్యం ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ స్వయం సహాయక సంఘాల ద్వారా సైనిక వెల్ఫేర్ అండ్ కోసం సేకరించిన 10.30 లక్షల రూపాయల చెక్కును జాయింట్ కలెక్టర్ కు అందజేశారు. సైనిక వెల్ఫేర్ ఫండ్ కోసం కృషి చేసిన డిఆర్డీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ను ఏపీఎంలు, ఏసీలను జాయింట్ కలెక్టర్ సన్మానించారు. తహసీల్దార్ కర్లాపాలెం. అమ్మ తోట నాగరాజు పేరుతో ఒక అర్జీదారు వచ్చారు, మీకు తెలుసా లేకపోతే నేను చెప్తాను? తెలియదు. సరే, అంటే కాగితం ఉన్నాయి, నాన్నగారి నుంచి పొలం వచ్చింది, చూపించేయాలి, చూపించలేదు. ఒక్కసారి చూడండి ఏం పరిస్థితి దానికి. తహసీల్దార్తో కలిసారా ఇప్పుడు వరకు? తహసీల్దార్తో, ఎంఆర్ఓ గారితో మీరు ఇప్పటి వరకు కలిసారా? ఎంఆర్ఓ ఒకసారి పెడితే మళ్ళీ కాగితం చేస్తే మీకు లేదు అని అంటున్నారు. ఆ కాగితం అమ్మ తహసీల్దార్ కర్లపాలెం. సో ఇప్పుడు ఆయన వర్షన్ ప్రకారంగా మీతో కలిసారు, మీరు ఒకసారి కాగితం చూడండి, ఆర్ఓఆర్ కింద తీసుకోండి, అది అవకాశం ఉంటే ఆర్డర్ ఇచ్చి క్లోజ్ చేయండి జాగ్రత్తగా. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 11 గంటలు దాటకముందే ఎండవేడిమి మొదలవుతోంది. దీంతో తీవ్ర ఒక్కుపోత వేడితో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఏపీలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. కెనడాలో 9 ఏళ్ల జస్టిన్ ట్రూడో పాలనకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. జస్టిన్ ట్రూడో ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నట్లు గత జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార లిబరల్ పార్టీ సారథి ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ 59 ఏళ్ల మార్క్ కార్నీ విజేతగా నిలిచారు. దీంతో దేశ 24వ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. ప్రధాని పదవికి కార్నీతో సహా 4 పోటీ పడ్డారు. 1,50,000 మంది పార్టీ సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో కార్నీకు 131,674 ఓట్లు వచ్చాయి. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకే నాశనం చేస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. లోక్సభలో ఇవాళ ఓ ప్రశ్నకు బదిలిస్తూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు అంశంలో దేశాన్ని డీఎంకే తప్పుదో పట్టిస్తోందన్నారు. హిందీ భాష అమలు అంశంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నట్లు ఆరోపించారు. 3 లాంగ్వేజ్ పాలసీని తమిళనాడు వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని, తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేస్తోందన్నారు. డీఎంకే అనాగరికంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. ఏపీలో మహిళలకు వర్క్ ఫ్రం హోం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం తమ ప్రయత్నాలను వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే సచివాలయ ఉద్యోగులతో క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 2.68 కోట్ల మందిని సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇందులో ఇప్పటికే 82 లక్షల మంది అభిప్రాయాలు తీసుకుంది. వీటి ఆధారంగా ఇవాళ సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. వర్క్ ఫ్రం హోం తో పాటు నైబర్హుడ్ వర్కింగ్, కోవర్కింగ్ విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ఇంటి నుంచే పని విధానంలో వసతులు, అవకాశాలు కల్పించడం, శిక్షణ అందించడం ద్వారా పెద్ద ఎత్తున అవకాశాలు సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వర్క్ ఫ్రం హోం పై సర్వే నిర్వహిస్తున్నారని, 2.68 కోట్ల మందిని సర్వే చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఒడిశా రేసర్ లైట్ V2 బై VV2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 71,250 రూపాయల నుంచి 94,450 రూపాయల మధ్య ఉంటుంది. రేసర్ లైట్ V2 విషయానికి వస్తే శక్తివంతమైన వాటర్ రెసిస్టెంట్ మోటార్ తో వస్తుంది. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ 3-4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ 75 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తోంది. ఈ స్కూటర్ లో LED లైట్లు, పెద్ద బూట్ స్పేస్ ఆకట్టుకుంటాయి. ఒడిశా రేసర్ లైట్ V2 ప్లస్ స్కూటర్ సౌకర్యమైన రేడియంట్ లెడ్, పాస్టల్ పీచ్, సఫియర్ బ్లూ, మెంట్ గ్రీన్, పెర్ల్ వైట్, మ్యాట్ బ్లాక్ అండ్ కామన్ గ్రీన్ వంటి ఆకర్షణీయమైన అందుబాటులో ఉంటుంది. మిగిలిన ఫీచర్లు రేసర్ లైట్ V2 మాదిరిగానే ఉంటాయి.
తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తను టీమిండియా సారథి రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 76 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ లో కీలక పాత్ర పోషించిన రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ తన రిటైర్మెంట్ గురించి ఊహాగానాలకు తెరదించాడు. తాను వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే రిటైర్ కాబోవడం లేదని తెలిపాడు. దయచేసి ఎవరు పుకార్లు వ్యాప్తి చేయొద్దని కోరారు. ఈ ప్రశ్న విని తాను ఆశ్చర్య వేస్తుందని చెప్పారు. భవిష్యత్తు ప్రణాళిక ఏమీ లేదని, ఏం జరగనుందో అదే జరుగుతుందని పేర్కొన్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చీరాల నియోజకవర్గ పరిధిలోని రామాపురం వాడరేవు తదితర సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధిపై అసెంబ్లీలో ప్రస్తావించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య. రామాపురం బీచ్ పర్యాటక అభివృద్ధిపై సభలో సుదీర్ఘంగా మాట్లాడిన ఎమ్మెల్యే. ఛత్రపతి శివాజీ సేవా సంఘం ఆధ్వర్యంలో చీరాలలో చావా సినిమా ఉచిత ప్రదర్శన. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు. చావా సినిమాకు మద్దతుగా నినాదాలు. చీరాల రోటరీ క్లబ్ ప్రతినిధుల దాతృత్వం. నియోజకవర్గంలోని నిరుపేద బాలికలకు సైకిల్స్ పంపిణీ చేసిన క్లబ్ ప్రతినిధులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.